నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. గోవుల అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. ఎలాంటి పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నట్లుగా ఎమ్మెల్యే గుర్తించారు. మొత్తం అన్ని డొక్కంతా బయటికి తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి మీరు. కంటైనర్లు లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు గోవులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇవి ఎవరివి, ఎక్కడి నుండి తరలిస్తున్నారో తప్పక బయటికి రావాలన్నారు. ఇటువంటి నీచపు పనులకు పాల్పడొద్దని హెచ్చరించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఒక ట్రక్ లో 80 ఉన్నాయి ఆవులు. కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి, మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగానే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి దీనిని బయట పెట్టాలా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అన్ని లాగుతాం. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్కంతా బయటికి తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి మీరు. పోతారు, అందరు లోపలికి పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోండి, అన్ని స్టేషన్ కాడికి తీసుకోమండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు?